వయసులో చాలా చిన్నవాడికి అందంగా నమ్మారు. అయితే నా దృష్టి వేయడం కానీ ఎక్కువ మంది నా కుటుంబ మిత్రులంతా కూడా రిటైర్ అయిన వ్యక్తులు. నా జీవితంలో నేను 5వ క్లాస్ చదివినప్పుడు 10వ క్లాస్ ఫ్రెండ్స్ ఉండేవాడు, 10లోకి వచ్చినప్పుడు డిగ్రీ చదివేవాడు ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకంతా కూడా రిటైర్ అయిన వ్యక్తులే ఉన్నారు మిత్రులు. ఇలాంటి సమావేశంలో నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ కూడా పాల్గొంటున్నాను. మీరు ఎంతో అనుభవజ్ఞులు, జీవితాన్ని ఎంతో చూస్తారు. ఎన్నో కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ అనుభవించాలని చూస్తారు. సో వాటన్నిటికీ నిజంగా మేము కొంత నేర్చుకున్న విషయాన్ని మీరు అందరికీ కూడా పంచాలి అనేటువంటి ఉద్దేశంతో నారాయణ గారు అడిగిన వెంటనే కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మీ అందరికీ కూడా శుభ సాయంత్రం. ఆధ్యాత్మిక ప్రవచనాలంటే నేను భగవద్గీత, భాగవతం ఇలాంటి అదే మన వేదాల్లో ఉన్నటువంటి వాటిని క్షుణ్ణంగా నేర్చుకున్నాను. తర్వాత ఎంఎస్సి సైకాలజీ చేశాను. నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆ తర్వాత ఈ మనస్తత్వ శాస్త్రాన్ని చదివితే మనం నేర్చుకున్నటువంటి మన వేదాలు, పురాణాలు అన్నీ కూడా సామాన్యులకు చేర్చవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎంఎస్సి సైకాలజీ చేశాను. ఎందుకంటే సైకాలజీలో ప్రతి మనిషి యొక్క మనస్తత్వాన్ని విశదీకరించి చదివేటువంటి అవకాశం దొరుకుతుంది అక్కడ. అలా కనుక మనం చదవగలిగితే ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేటువంటిది మనకు అక్కడ బోధపడుతుంది. అది చేసిన తర్వాతనే నేను ఈ ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాను. ఇప్పుడే చెప్తా ఉన్నాను తెలిసిన వారు, ముఖ్యంగా చిన్నపిల్లలకి భగవద్గీత మీద ఆసక్తి కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ చెప్తా ఉన్నాను. అయితే ఈరోజు నారాయణ గారు అడిగిన వెంటనే భగవద్గీతలోని 18 అధ్యాయాలు సారాంశం చెప్తామని అనుకున్నాను. సారాంశాన్ని ఒక అరగంటలో చెప్తామని. తర్వాత నాకు అనిపించింది ఈ అరగంటలో మనం చెప్పలేమని, న్యాయం చేయలేము దానికి అని చెప్పేసి ఆ భగవద్గీత చదవటానికి మనలో ప్రేరేపించాలి. ఒక ప్రేరణ కలగాలి అంటే మనం ఏం చేయాలి అనేటువంటిది చెప్తే బాగుంటుంది. ఒక పునాది, ఒక బేస్ చెప్తే బాగుంటుంది. ఆ తర్వాత భగవద్గీత చెప్పవచ్చు మరొకసారి అని అనిపించింది. అలా నేను వేరే అంశాలు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఆ అంశం మొదలుపెట్టినప్పుడు మీ అనుభూతి కూర్చొని చెప్తాను. మనకి అనేక వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. వేదాలన్నీ కూడా మన సనాతన ధర్మానికి మూల స్తంభాలు. ఆ వేదాలలో యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం ఇలా 4 వేదాలుగా మన సంస్కృతి అంతా కూడా నిండిని ముడిపితమయ్యి. అయితే ఆ వేదాలు ఒక పరిపక్వత ఉన్న మనుషులకు మాత్రమే చదవగలిగేటువంటి అవకాశం ఉంది. అందరూ చదివి ఆ వేదాల్లో ఏముందో తెలుసుకునేటువంటి అవకాశం లేదు. దానిని సరళీకృతం చేస్తూ ఉపనిషత్తులు వచ్చాయి. ఈ ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులుగా ఆ వేదాల యొక్క సారాంశాన్ని మనకు బోధిస్తా ఉన్నాయి. ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల్లో ఏంటంటే వేద మొత్తంలో ఉండే సారాన్ని తీసుకొచ్చి ఉపనిషత్తుల్లో పెట్టి అది సామాన్యులకు చేర్చేటువంటి ప్రయత్నం మన పెద్దవాళ్ళు చేశారు. ఆ తర్వాత ఈ ఉపనిషత్తులు అంటే మనకి ఒక గురువు ముందు ఉండి చెప్పేటువంటిది ఉపనిషత్తు. ఒక గురువు మన ముందు ఉంటే ఎలాంటి విషయాలు మనకి చెప్తారు అనేటువంటిది ఉపనిషత్తులన్నీ కూడా మనకి బోధిస్తూ ఉంటాయి. ఇవి కాకుండా మనకి 18 పురాణాలు ఉన్నాయి. భాగవతంలో మొదలుపెడితే భాగవతం, పురాణారాయణ పురాణం ఇలా 18 పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలన్నీ కూడా మనకు వచ్చినటువంటి వేదాలు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అంశాన్ని కథల రూపంగా మార్చి మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో మనం భాగవత పురాణం చూస్తే అన్ని కూడా భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క లీలలు అందులో ఉంటాయి. మనకి
ఎందుకంటే మనం చిన్నపిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు ఒక కథ రూపంలో చెప్పామనుకోండి వారి త్వరగా అర్థమవుతుంది. అదే విధంగా మనకి ఈ ప్రయాసలో మనకి పురాణాలు 18 పురాణాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 18 పురాణాలు చెప్పాను, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి. కానీ మనం నేడు ఉన్న కలియుగంలో వీటిని ఎంతవరకు మనం నేర్చుకోగలుగుతున్నాం, ఆచరించగలుగుతున్నాం, పాటించగలుగుతున్నాం అనేటువంటిది ఇక్కడ సమస్య. ఇది అందరూ మనం ఏమనుకుంటామంటే సామాన్య జీవితంలో పడి, రొటీన్ భౌతిక జీవితంలో పడి ఇవి మనకి కాదు, ఆ భగవద్గీత ఉంది, అది మంచిదని అందరికీ తెలుసు. ఎలా మంచిది అని అడిగితే ఎవరైనా ఎలా మంచిది అని చెప్పడానికి రాదు మనం. ఎందుకంటే మన అదృష్టమో ఏమో కానీ మనందరం కూడా భారతదేశంలో పుట్టాము. ఇది ఏ దేశానికి లేనటువంటి గర్వకారణం భారతదేశం. అనేకమైనటువంటి దేశాల్లో భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞాన సంపదని వారందరూ వచ్చి నేడు వారి విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా చేర్చుకుని మన భగవద్గీతను చదువుతా ఉన్నారు. దగ్గర 18 కంట్రీలు మన భగవద్గీతను పాఠ్యాంశాలుగా నేర్చుకుని చదువుతా ఉన్నాయి. కానీ మనం పెద్దవారిగా నేర్చుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది, మన పిల్లలకి నేర్పడానికి ఇబ్బంది కలుగుతా ఉంది. అది అలా కలగడం వల్లనే మనం నేడు అనేక సమస్యలతో బాధపడుతున్నాం అనేది నేను సైకాలజీ చదివినప్పుడు తెలుసుకున్నటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని మనం ఎలా తీసుకోవాలి, ఆ సమస్యని హృదయం దాకా వెళ్లకుండా ఎలా తీసుకోవాలి అనేటువంటిది మనకు తెలియట్లేదు. ప్రతి దాన్ని మనం కూడా హృదయానికి తీసుకెళ్ళిపోతున్నాం. అక్కడ పెట్టకూడనటువంటి ప్లేస్ లో ఆ సమస్యను పెడుతున్నాం, అక్కడ స్టోర్ చేసి ఉంచుతున్నాం ఆ సమస్యని. అలా ఉంచడం వల్లనే మనకి మన శరీరంలో అనేక రకమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. మీరు అందరూ ఆలోచించండి, మీరందరూ చాలా పెద్దలు. ఒక ఆలోచన కనుక మన మనసులోంచి తొలగకపోతే అది మనల్ని ఎంతగా బాధ పెడుతుంది అనేది అందరూ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఏదైనా ఆలోచన. కానీ మనం భగవద్గీత, భాగవత పురాణాల్లో కనుక చదివితే అలాంటివి ఆలోచనలు ఎంతవరకు తీసుకోవాలి, దానికి ఒక లిమిట్ ఎంతవరకు ఉంది అనేది మనకి పురాణాలు చెప్తాయి. ఈ పురాణాలన్నీ కూడా మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతమైన మార్గాలకు వైపు తీసుకువెళ్తా ఉంటాయి. ఎలా అంటే మనకి తెలిసి మనం ఏమనుకుంటామంటే ఒక దేవాలయానికి వెళ్ళాము, ఒక పూజ చేయించుకున్నాము కాబట్టి నాకంతా మంచి జరుగుతుంది అని. దేవాలయము, పూజ ఇవన్నీ కూడా మన సాటిస్ఫాక్షన్ కోసం మనం ఏర్పరచుకున్నటువంటి విధానాలు. అవి కూడా వేదాల్లో ఉన్నాయి, ఏ పూజ ఎలా చేయాలి అనేది. కానీ అవంతా కూడా మన సాటిస్ఫాక్షన్. కానీ మన హృదయంలోనే దేవుడు ఉన్నాడు అని మనకి భగవద్గీత చెప్తుంది. మన హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం దర్శించలేకపోతున్నాము. ఆ దర్శనం కనుక మనం చేయగలిగితే అప్పుడు ఇలాంటి సమస్యలను మన హృదయంలో తీసుకువెళ్ళాము అనేటువంటిది అక్కడ బోధ. అది కనుక మనం భగవద్గీతలో 18 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విధంగా మనల్ని మార్చుకుంటూ భగవంతుడు ముందుకు తీసుకువెళ్తాడు. ఆ మార్చుకుంటూ ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమాన్ని మనం పొందలేకపోతున్నాము అనేటువంటిది. అయితే అదంతా కూడా భగవద్గీత ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు మాట్లాడచ్చు. అయితే మనం ప్రస్తుతం ఉన్నది కలియుగంలో. మీ అందరికీ తెలుసు, కలియుగం 4,62,000 సంవత్సరాలు ఏదైతే కలియుగం కాలం ఉందో మనం ఒక 5,000 సంవత్సరాలకు మాత్రమే ఇప్పుడు దగ్గరయ్యాం. ఇంకా మనం అనుభవించాల్సినటువంటి కలియుగం చాలా ఉంది. అయితే ఈ సంధి కాలంలో ద్వాపరయుగం నుంచి అయితే మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగం అంతా కూడా పాపాల పుట్ట అని మనకు తెలుసు. మనం నిత్యం చూస్తూనే ఉన్నాం, మన చుట్టూ ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. అందులో మనం దేవుని సంతోషపడతాం, కానీ ఆ ఘోరాల్లో మనం కూడా ఉన్నాం. కానీ ఆ కలియుగం మొదలయ్యేటప్పుడు నారద మహర్షి బ్రహ్మను ఒక మాట అడిగాడు. ఆయన ఏమడిగారంటే, కలియుగం మొదలవుతుంది, మరి ఈ కలియుగం ఎలా ఉంటుందనేది వారికి ముందే తెలుసు కదా. బ్రహ్మ త్రిలోక సంచారి, ఆయనకి ముందే తెలుసు. దీనికి ఈ మానవుడికి ఏదైనా పరిష్కారం ఉందా అని బ్రహ్మను నారద మహర్షి అడిగారు. అప్పుడు ఆయన ఒక సూత్రం ఉంది, ఈ కలియుగంలో ఇలాంటి
వీటి నుండి ఇలాంటి కష్టాల నుండి బయటపడటానికి ఒక సూత్రం ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. ఆ సూత్రం ఏంటి అని చెప్పేసి నారద మహర్షి అడిగారు ఆయన్ని. అడిగితే అప్పుడు ఆయన చెప్పిన సూత్రం ఏంటంటే, ఇది మీరందరూ కూడా ఇవాళ రేపట్లో ఇంటర్నెట్లు వాడుతున్నారు, కలి సంతరణ ఉపనిషత్తు అని ఒకటి ఉంటుంది. దాంట్లో 10 శ్లోకాలు ఉంటాయి ఆ కలి సంతరణ ఉపనిషత్తులో. ఆ ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, బ్రహ్మ నేను ఒక శ్లోకం చెప్తాను, ఈ శ్లోకాన్ని కనుక మీరు నిత్యం పఠిస్తూ ఉంటే మీకు ఈ కలి యొక్క ప్రభావం మీ దగ్గరికి చేరదు అని చెప్తున్నాను. అంటే మన ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఇవన్నీ కూడా ఎవరో మనుషులు ఋషులు రాసినవి కాదు. ఋషులకు ఒక వాక్కు ద్వారా వినిపించి వారు అక్షరీకరించినవి. అది ముందు మనం నమ్మాలి. ఎవరో భావాలు రాసినవి కాదు. వారికి వేదం అంటేనే అది ఆ జ్ఞాన సంపద వారికి వస్తే ఆ జ్ఞాన సంపద వారిని అక్షరీకరించి అలా చేశారు. కాబట్టి ఆ కలి సంతరణ ఉపనిషత్తులో ఏముందంటే ఆ సూత్రం మనందరికీ తెలిసినటువంటిది, చాలాసార్లు మనం విన్నాము అది, కానీ మనం నిత్యం పఠించం. ఏముంది? హరే రామ, మీరు కూడా చెప్పచ్చు, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఇంతే, ఇంత సింపుల్ గా. అంటే ఇందులో 8 హరేలు ఉంటాయి. ఈ శ్లోకంలో 4 రామాలు ఉంటాయి, 4 కృష్ణలు ఉంటాయి. అంటే మీకు విశ్లేషించి చెప్తాను. హరే అంటే ఏంటంటే అది భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడి యొక్క శక్తిని హరే అంటారు. అలాగే రామ అంటే ఏంటంటే పరిశుద్ధ హృదయం కలది అని. అలాగే కృష్ణ అంటే అట్రాక్టివ్, బ్యూటిఫుల్, చాలా అందమైనది ఈ సృష్టి అనేది. కాబట్టి 4 సార్లు రామ, 4 సార్లు హరేలో కృష్ణలో ఈ హరేని మిక్స్ చేసి హరేని కలిపి మనం కనుక చదువుకున్నట్లయితే మనకి ఈ కలియుగంలో వచ్చేటువంటి అనేకమైన ఇబ్బందులని దూరం పెడుతుంది మనకి ఈ నామమంత్రము అని కలి సంతరణ ఉపనిషత్తులో చెప్పబడి ఉంది. కానీ మనకి ఇది తెలుసు. మనం ఏం చేస్తామంటే జనరల్ గా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి, ఏ సీరియల్ ఇంకోటో చూడటానికి ఆసక్తి చూపుతాం. కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని కనుక మనం ఉచ్చరిస్తా ఉంటే మన మనసు సైంటిఫిక్ గా అనేక రకాలుగా పరివర్తన చెందుతుంది. ఎందుకంటే మీరు అందరూ వినే ఉంటారు, అమ్మవారి స్తోత్రం చేస్తూ ఉంటే మన బాడీని కానీ స్కాన్ చేస్తే బ్రెయిన్ కానీ అది అనేక పరివర్తనలు చెందిందని సైంటిఫిక్ గా రుజువు చేయబడి ఉంది. అలా ఈ మంత్రాన్ని కనుక మనం ఖాళీ ఉన్న ప్రతి సమయంలో, ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటే మనకి వేరే ఆలోచనలు మనం దరికి చేరే అవకాశమే లేదు. ఎందుకంటే ఇందాక ఒకరు చెప్పారు, మన మనసు సార్ చెప్పారు, మనసు ఎలా ఉంది మీకు ఇలా యోగా చేసినప్పుడు, అలా మెడిటేషన్ చేసినప్పుడు అని. అంటే కళ్ళు మూసుకోగానే మనసు ఎక్కడికో వెళ్తుంది. ఆ వెళ్ళే మనసు, ఆ గ్యాప్ ని మనం ఇలాంటి వాటితో ఫీల్ చేయాలి, భగవన్నామ స్మరణతో ఫీల్ చేయాలి. చేయగలిగితే మనం ఎటువంటిది కూడా మనం ధరించేది అవకాశమే లేదు ఇలాంటిది. ఎందుకంటే దీన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ఇంకో రకంగా ఏం చెప్తారంటే బృహన్నారదీయ పురాణం అని ఇంకోటి ఉంది పురాణాల్లో. ఈ చెప్పినటువంటి మంత్రాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇదే మంత్రాన్ని మళ్ళీ నారద మహర్షి ద్వారా ఇంకొకసారి కన్ఫర్మ్ చేయబడింది. ఇంకొక పురాణంలో బృహన్నారదీయ పురాణం అని ఉంటుంది. అక్కడ ఏం చెప్తారంటే కలియుగానికి ఒకే ఒక మోక్ష మార్గం ఉంది అని చెప్తారు. అది ఒక శ్లోకం రూపంలో మనం చూస్తే ఎలా ఉంటుందంటే హరే నామ హరే నామేవ కేవలం కలం నాస్తేవ గతిరంగ్యత అని ఉంటుంది. అంటే హరే నామ అని 3 సార్లు వచ్చింది. ఏదైనా ముచ్చటగా 3 సార్లు అని మనం అంటాం కదా, మన గుండెలో బలంగా నాటుకోవాలి అంటే 3 సార్లు చెప్పాల్సిందే. హరే నామ అంటే హరినామాన్ని, హరినామాన్ని కలం నాస్తేవ, కలం అంటే కలియుగంలో మీరు పలకండి, అది తప్ప కలం నాస్తేవ గతిరగ్యత, అది తప్ప మీకు వేరే మార్గం లేదు అని చెప్పబడింది. అంటే మనం ఈ
ఈ రెండు విషయాలు నేర్చుకోవడానికి మనకి ఎంత సంస్కృతం వచ్చి ఉండాలో చెప్పండి మీరు, మనకి ఎన్ని భాషా పరిజ్ఞానం ఉండాలో చెప్పండి. ఏమీ అవసరం లేదు. మన ఉపనిషత్తుల్లో మన పురాణాల్లో నిక్షిప్తమైనటువంటి దీన్ని మనం నిత్యం ఒక శ్లోకాన్ని పఠిస్తూ ఆ శ్లోకాన్ని తప్ప వేరే లేదు అని మనకి మన శాస్త్రాలు బోధిస్తున్నప్పుడు వాటిని చేస్తే మనకు మానసిక ప్రశాంతత లభించేటువంటి అవకాశం ఉంది. అంటే దాని మీద ప్రగాఢమైన విశ్వాసంతో చేయాలి. మనం ఏ పని చేసినా కానీ ప్రగాఢమైన విశ్వాసంతో కనుక మనం చేస్తే అది ఖచ్చితంగా ఒక ఫలితాన్ని మనకి ఇస్తుంది. మేము స్వయంగా మీరందరూ మమ్మల్ని చూస్తుంటారు. మా పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మీ అందరి పిల్లలు కూడా చాలా మంది సాఫ్ట్వేర్ పిల్లలు ఉంటుంటారు. ఎంత కఠినంగా ఉంటాయి ఆ టైమింగ్స్, ఎంత కఠినంగా ఉంటాయి అనేది. మా వైఫ్ కూడా సాఫ్ట్వేర్, ఇద్దరు ఇంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఉన్నప్పుడు ఎంత కఠినంగా మనకు ఉంటాయి పరిస్థితులు. అంటే ఆ పరిస్థితులు ఎలా బయటపడగలుగుతున్నాం మనము అంటే ఇలాంటి ఉపాయం వల్ల బయటపడగలుగుతున్నాం. మేము ఆ మంత్రాన్ని రోజుకి 16 మార్లు చేస్తాం. అంటే 1728 సార్లు మినిమం చేస్తాం. అంటే ఖాళీ ఉన్నప్పుడల్లా అదే వస్తుంది నోట్లో. అది కొంత మనం అలవాటు చేసుకోగలిగితే మనకి చాలా సింపుల్ గా మనం వేరే ఇటువంటి ఆలోచనలు మన మనసులోకి రాకుండా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇది మనకి చెప్తుంది. ఇదే కాకుండా మనకి భాగవతంలో మెసేజ్ చెప్తారు. ప్రహ్లాదుని హిరణ్యాక్షుడు ఒక గురువు దగ్గర చేస్తాడు, మీరు విద్య నేర్చుకోమని. విద్య నేర్చుకున్న అతను తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత అడుగుతారు అప్పుడు హిరణ్యాక్షుడు, ఏం నేర్చుకున్నావు అక్కడ, ఆ గురువు దగ్గర నువ్వు ఏమి నేర్చుకున్నావు అని అడుగుతారు. అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని చెప్తారు. అంటే ఇవి 9 నేను చెప్పేటప్పుడు. ఈ 9ని మనం నవవిధ భక్తి మార్గాలు అంటాం. అంటే మనకి ఈ కలియుగంలో 9 మార్గాలు ఉన్నాయి. ఇందాక మనం ఒక మార్గం చెప్పాం ఏంటంటే, ఒక నామాన్ని మనం నిత్యం అనుకోవడం వల్ల మనలో వేరేటువంటి ఆలోచనలు రాకుండా చేసుకోవచ్చు అనేటువంటిది. ఇదే కాకుండా ఇంకా 9 మార్గాల్లో ఇది కూడా అందులో ఒక మార్గం. ఇంకా 8 మార్గాల్లో మనం భగవంతుడిని స్మరిస్తూ మన సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు అని చెప్పేసి ప్రహ్లాదుడు హిరణ్యాక్షుడికి చెప్పారు. అంటే ప్రహ్లాదుడు అంత చిన్న వయసు, 5 ఏళ్ల వయసు, మీ అందరికీ తెలుసు. 5 ఏళ్ల వయసులో అతనికి ఎంతో పరిజ్ఞానం సంపాదించి ఈ మాట చెప్పారు. ఏం చెప్తున్నారు అందులో? శ్రవణం అని చెప్తున్నారు. ఫస్ట్ది శ్రవణం అంటే, మీరు ఒక పుస్తకం చదవడం రాదు, మీకు అక్షరాలు చదవడం రాదు అనుకోండి, కనీసం భగవద్నామ స్మరణను వినండి. మైక్లో వస్తూ ఉంటుంది, లేదంటే ఎవరైనా ప్రవచనాలు చెప్తా ఉంటారు టీవీలో, అది వినండి. దాని ద్వారా కూడా మీకు మనశ్శాంతి లభిస్తుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు ఆయన. శ్రవణం. రెండోది కీర్తనం. మీకు మంచి గాత్రం ఉంది, మంచి సౌందర్యమైనటువంటి గొంతు ఉంది అనుకోండి, కీర్తన చేయండి, భజన చేయండి అని చెప్తారు. ఇలా మనం చెప్పినటువంటి హరే రామ శ్లోకం ఏదైతే ఉందో దాన్ని భజన చేయండి, లేదంటే మీకు నచ్చిన భగవంతుడి యొక్క భజన చేయండి. అక్కడేమి భగవంతుడు ఎవరు అనేది భగవద్గీత బాగా చెప్తుంది, చాలా విశదీకరించి చెప్తుంది. అంత లోతులకు మనం వెళ్ళకపోయినా మీకు నచ్చిన భగవన్నామ స్మరణ చేయండి. అది రెండవది కీర్తనం. మీకు మంచి గాత్రం ఉంటే. ఇంకోటి ఏం చెప్తుందంటే విష్ణు స్మరణం, లేదా ఇందాక మనం చెప్పింది అదే స్మరణం. స్మరించుకుంటా ఉండండి, ఆ నామాన్ని స్మరిస్తూ ఉండండి అని చెప్తుంది. లేదు ఇంకా మాకు టైం ఉంది అనుకున్నారు అనుకోండి, పాదసేవనం. భగవంతుడికి పుష్పాలు సమర్పించి పాదసేవ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనము మోక్షం పొందవచ్చు, ప్రశాంతత పొందవచ్చు. మోక్షం అనేది చాలా పెద్ద మాట. మోక్షానికి మనం ఎవరో అనుభవం కాదు. ఈ కలియుగంలో మనం ఓన్లీ మనశ్శాంతి మాత్రమే పొందడానికి మన శాస్త్రాలు మనకు ఉపకరిస్తాయి. మోక్షం అంత దూరం మనం వెళ్ళలేము కూడా. అలాగే ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే అర్చన చేయండి. అంటే భగవంతుడి పుష్పాలతో కానీ మనం చేసేటువంటి గుళ్ళో చేసేటువంటి అర్చన అదే. కానీ అక్కడ అర్చన ఫలితం ఎవరికి వస్తుంది? పూజారికి వస్తుంది, మనకు రాదు. ఎందుకంటే అర్చన మనం చేయట్లేదు. ఒక 50 రూపాయలు పెట్టి టికెట్ కొడతాము, ఆయనకి ఇస్తాము, ఆయన వెళ్ళి అర్చన చేస్తారు. మనం ఎక్కడో ఉంటాము, ఎప్పుడైపోతుందా అనే కంగారులో ఉంటాము.
కాబట్టి ఆ అర్చన మన ఇంట్లో ఉన్న భగవంతుడికి మనం చేసుకుంటే చాలు. చక్కగా 4 పుష్పాలు సమర్పించి చాలు. ఏదో పెద్ద గుడికి వెళ్ళి అక్కడ అర్చన చేయాల్సినటువంటి అవకాశం ఏం లేదు. మీకు అవకాశం కుదిరితే చేయండి, అది తప్పని అనట్లేదు నేను. అంత ఉంది ఇంత కింద కూడా 2 మన సౌలభ్యంతోనే సృష్టించబడి, ఏది కూడా ఒక రూల్ ఇది ఇలాగే చేయాలి అనేటువంటి ఉండదు. ఎప్పుడైనా కానీ ఉపనిషత్తులు పురాణాలు చెప్పేది ఏంటంటే మామూలు మనస్తత్వంతోనే వాటిని చెయ్యండి. ఎక్కడికో వెళ్ళి చాలా ఖర్చు పెట్టి ఆడంబరంగా చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తాయి. అది ఎవరి వ్యక్తిత్వం మీద వారికి ఆధారపడి ఉంటుంది, ఎవరి స్తోమతను బట్టి వారికి ఆధారపడి ఉంటుంది. దేవుడి దగ్గర స్తోమతలు లేవు, అందరినీ ఒకేలాగా చూసేటువంటి మనస్తత్వం అయింది. అది భగవద్గీత అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం 5 చూసాం, ఇంకా 6ని వందనం. వందనం అంటే భగవంతుడికి కనీసం నమస్కరించేటువంటి లక్షణం ఉండాలి మనకి. ఎందుకంటే ముందు అన్నీ చేయలేకపోతున్నాము, మనస్ఫూర్తిగా నమస్కరించేటువంటి లక్షణం కూడా మనల్ని ప్రశాంతతని మనలో చేకూరుస్తుంది, అది మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. అలా తర్వాత దాస్యం. దాస్యం అంటే సర్వీస్, అంటే భగవంతుడి సేవ. భగవంతుడి సేవ అంటే మనం చాలా చేస్తూ ఉంటాం. గుళ్ళో పువ్వులు మాల కడతాం, మన పల్లకీలు మోస్తాం, ఇవన్నీ కూడా భగవంతుడి సేవలోకి వస్తాయి. మనం భగవంతుడి సేవ చేస్తే మనకి అది కూడా మంచి తృప్తినిస్తుంది, మానసిక ఉల్లాసానికి, మానసిక సంతోషాన్ని అనుకోవాలి. మనం స్నేహితుడిలాగా అనుకోవాలి భగవంతుడిని. భగవంతుడు వేరు నేను వేరు అనే భావం మనలో రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే భగవంతుడు ఆత్మరూపంలో మనలోనే ఉన్నారు. ఉన్నప్పుడు అది గుర్తించకుండా మనం భగవంతుడిని కోవెల్లో వెతికే ప్రయత్నం చేస్తాం, లేదంటే ఇంకో చోట వెతికే ప్రయత్నం చేస్తాం. అది మంచిది కాదు. సఖ్యంగా ఉండండి ఆయనతో. మీ కష్టాలన్నీ చెప్పండి, మీ కష్టాలు మనస్ఫూర్తిగా ఆయనకి చెప్పండి అని చెప్తున్నారు అక్కడ. అలాగే ఇంకోటి చివరిగా ఆత్మ నివేదనం. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆత్మ నివేదనం అంటే ఏంటంటే మనలో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మని భగవంతుడికి సమర్పించండి. ఆ భగవంతుడికి సమర్పించడం ద్వారా మనం మానసిక ప్రశాంతత పొందవచ్చు అనేటువంటిది. ఇలా మనం 9 రకాల నవవిధ భక్తి మార్గాలు అంటారు వీటిని. ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా మనం భగవంతుడిని చేరేటువంటి అవకాశం ఉంది. అలాగే మనస్సులో ప్రశాంతత పొందేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఇక్కడ నేను చిన్నవాడిగా మీ అందరికీ చెప్పలేదు ఎక్కువ. అంటే ఎలా ఉంటుంది అంటే మేము మానసిక ప్రశాంతతను ఇందాక మా నేపథ్యం చెప్పాను నేను. ఆ మానసిక ప్రశాంతతను మేము ఎలా పొందుతున్నాము అంటే ఈ మార్గం ద్వారా పొందుతున్నాము. పూర్తిగా విశ్వసించాము మార్గాన్ని. ఆ మార్గాన్ని దాంట్లో పూర్తిగా నమ్మి వెళ్తున్నాం కాబట్టి ఎంత హై పొజిషన్ లో ఉన్నా, ఎన్ని బాధ్యతల్లో, ఆఫీస్ బాధ్యతల్లో టెన్షన్స్ ఉన్నా కూడా ఎటువంటి టెన్షన్ మా మొహంలో మీకు కనిపించదు, ఎప్పుడు కనిపించదని. నాతో ఉన్నటువంటి నా మిత్రులందరూ చెప్తారు మీ వయసు ఎంత అని అడుగుతారు. మీరందరూ కూడా చెప్పొచ్చు నా వయసు ఎంత. కాబట్టి అది మనకు ఎలా ఉంటుందంటే మనం ఏముంటామో, మనం మనసు ఎలా ఉంటుందో మన మొహంలో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనసును ప్రశాంతపరుచుకునేటువంటి పనులు మనం చేయాలి. మనసును ప్రశాంతపరుచుకునేటువంటి పనులు అంటే మనం అనుకుంటాము నిత్య జీవితంలో, భౌతిక జీవితంలో అనేకమైన కష్టాలు ఉన్నాయి, మీరేమి బాగా చెప్తారు చెప్పేవారు కానీ ఆచరించే వారికి తెలుస్తుంది అని. కానీ ఇప్పుడు మనం చెప్పాము మన మనసును ప్రశాంతత ఎలా పరచుకోవాలి అనేటువంటిది ఒక చిన్న శ్లోకం ద్వారా చెప్పాం. ఆ శ్లోకాన్ని స్మరించుకుంటే ఒక నెల రోజులు మీరు స్మరించి చూడండి, మీ మనసు వేరే వైపు మళ్ళీ అప్పుడు అడగండి మళ్ళదు. ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యకు మూల కారణం మనమే. ఏదైతే సమస్య వస్తుందో మన జీవితంలో ఆ సమస్యకు మూల కారణం మనమే. కాబట్టి మనం కావాలని తెచ్చుకునేటువంటి సమస్యని మనకు ఆ ఫలితం కూడా అనుభవించాలి. ఫలితాన్ని వేరే వేరే మీద నెట్టకూడదు, అనుభవించాలి. కాబట్టి ఆ సమస్యను తెచ్చుకోకూడదు అంటే సమస్య దాకా వెళ్ళకూడదు. ఆ మూలాన్ని ముందే అరికట్టాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి, మనం దృఢంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా కానీ వస్తుంది, ఇది జీవితం, ఎత్తుపల్లాలు ఉంటాయి, సుఖాలు దుఃఖాలు అన్నీ ఉంటాయి, ఒక్కటే ఉండదు జీవితం అంటే అని బాగా విశ్వసించాలి. మనం డబ్బున్న వాళ్ళంతా చాలా సుఖంగా ఉంటారు అనేటువంటి భావన 100కి 100% తప్పు. ఎందుకంటే వారు ఉండేటువంటిది చాలా మనకన్నా కూడా చాలా కింద స్థాయిలో మనశ్శాంతి ఉంటుంది వాళ్ళకి.
కాబట్టి డబ్బుతో అది రాదు. మన ఆలోచనతోనే మన మనశ్శాంతి వస్తుంది. మన ఆలోచన స్థిరంగా ఉంటే మనం ఏ పనైనా సాధించగలము, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలము. ఇవన్నీ కూడా మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ వచ్చింది కూడా దాని గురించి. ఈ కలియుగంలో మనం ప్రశాంతత ఎలా ఉండాలి అనేది. కాబట్టి అందరికీ అవకాశం లేకపోతే కనీసం నేను చెప్పినటువంటి ఈ మినిమం ఏవైతే ఉన్నాయో ఇంతవరకు చేస్తే మనకి మానసిక ప్రశాంతత లభించేటువంటి అవకాశం 100% ఉంది. అందరూ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీరు విశదీకరించి చూడాలంటే యూట్యూబ్ లో నా వీడియోలు చాలా ఉన్నాయి. భగవద్గీత మీద చేసిన వీడియోలు నా ఛానల్ మీరు చూడండి. అందులో మీకు భగవద్గీత ఒక సిరీస్ లాగా చేస్తున్నాము. అందులో మా దగ్గరగా జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి ఉదాహరణలు తీసుకుని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ అందరూ భగవద్గీతలు మన శ్లోకము, తాత్పర్యము అవన్నీ చెప్తారు. అవన్నీ కాకుండా ఈ శ్లోకం మన జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది, ఏ సమస్యకి ఈ శ్లోకం పరిష్కారం చూపుతుంది అనే విధానంలో మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మన గ్రంథాలు ఉన్నది ఇప్పుడు మనకి ఈ 3 గ్రంథాలు ఏదైతే ఉన్నాయో, భగవద్గీత కానీ, భాగవతం కానీ, పురాణాలు కానీ, ఇవన్నీ కూడా అందులో ఉన్న నిక్షిప్తమైనటువంటి సారాన్ని మన జీవితానికి అప్లై చేసుకోగలిగినప్పుడు అప్పుడే మనకు ఉపయోగం తెలుస్తుంది. లేదంటే అది శాస్త్రం లాగా మన పుస్తకాల ర్యాక్లో ఉంటుంది. కాబట్టి అందరూ ఈరోజు భగవద్గీతలు ఉంటాయి, భాగవతాలు ఉంటాయి. కనీసం చదవండి, లేదంటే స్మరణ చేయండి, వినండి. బంధనం, దాస్యం, సఖ్యం ఇవన్నీ చెప్పాం. కాబట్టి ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకుని ముందుకు వెళ్ళవచ్చు. ఏ మార్గం ఎంచుకున్నా చిట్ట చివరిగా మనకు కావాల్సింది మానసిక ప్రశాంతత. ఆ మానసిక ప్రశాంతత ఎలా లభిస్తుంది? ఆ లభించినటువంటి ఒక ఉత్సాహంతోనే మేము ఇవన్నీ చెప్తాం. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రసంగం కాబట్టి అలా మాట్లాడేటువంటి ఇది కాదు. నిజంగా ఈ స్వల్పం అభ్యస్య ధర్మస్య ప్రాయతో మహతో భయాలంటారు. అంటే కొంచెం చేసినా చాలు నువ్వు, అది నిన్ను గొప్ప భయం నుండి దూరం చేస్తుంది. కొంచెం ఈ ఈ మార్గంలో ముందుకురా, ఆధ్యాత్మిక మార్గంలో కొంచెం ముందుకురా, అది నిన్ను గొప్ప భయం నుండి దూరం చేస్తుంది అని చెప్తుంది భగవద్గీత. అలాగే చిట్ట చివరి భగవద్గీతలో ఏం చెప్తారు? ఆయన 18 వచ్చే 66 శ్లోకంలో మీరు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వ పాపోభ్యో మోక్షయిష్యామి సూచక అని చెప్తారు. అంటే నువ్వు ఏదైనా ధర్మం పాటించు జీవితంలో, జీవితం అంతా ఏం పాటించలేకపోయావు, కనీసం చివరిలో అయినా అన్ని ధర్మాలను వదిలిపెట్టి నా యందు శరణు వేడు, నీకు మోక్షాన్ని నేను కలిగిస్తాను. అందులో మాకు చేయాలని చెప్తారు. అంటే నువ్వు ఆదాయపడకు, భయపడాల్సిందే లేదు. అయ్యో నేను జీవితంలో పూజ చేయలేకపోయాను, ఆ గుడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడ వెళ్ళలేకపోయాను, ఇలాంటివి ఏమున్నా కానీ అవన్నీ వదిలిపెట్టు. అంటే చిట్ట చివరి నిమిషం వరకు కూడా భగవంతుడు మనం చేయబడుతూనే ఉన్నారు. మనమే ఆయన్ని విడిపించుకుని దూరంగా వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి ఇది నేను ఒక్క భగవద్గీతలో ఉందని చెప్పట్లేదు, అంటే వేరే గ్రంథాలలో లేదని చెప్పట్లేదు, అంటే వేరే మతాల్లో లేదని చెప్పట్లేదు. వేరే మతాలు కూడా అన్నింటినీ బోధిస్తున్నాయి. కానీ అక్కడ అర్థం చేసుకునేటువంటి కార్యక్రమం వేరుగా ఉంటుంది కాబట్టి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. అంతే. ఏ మతం చెప్పినా మతాలన్నీ ఇప్పుడు పుట్టినవి, కానీ భగవద్గీతలో భాగవతాలు పుట్టి 6,700 సంవత్సరాలు. ఇంకా చెప్పాలంటే భగవద్గీత పుట్టి 6,700 సంవత్సరాలు కాదు. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ద్వాపరయుగంలో చెప్పారు. అంతకన్నా ముందు యువస్వానికి చెప్పారు, అంతకన్నా ముందు మనువుకి చెప్పారు. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే భగవద్గీత అనేది ఉంది మనకి. కాబట్టి మనకి తెలిసిన దగ్గర సమయం ఇక్కడ యుద్ధంలో అర్జునుడికి చెప్పారు కాబట్టి అలా తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంత పురాతనమైనటువంటి నిక్షిప్తమైనటువంటి గ్రంథాలలో ఉన్నటువంటిది మన దగ్గర ఉన్నప్పుడు మనం వాటిని వినేటువంటి, చదివేటువంటి, నేర్చుకునేటువంటి, అలవాటు చేసుకుని ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా సూచన మాత్రమే. ఇది ఇక అన్నిగా మీరు భావించవద్దు. ఒక చిన్నపిల్లవాడు ఇలా చెప్తున్నాడని. నేనేం చిన్నపిల్లవాడిని కాదు, నాకు 50 సంవత్సరాల వయసు. ఓకే, కాబట్టి నేను అదే మీకు ఇంత చెప్పింది. మనం ఒక ఆలోచన ఎలా ఉంటే మనం ఎలా ఉంటాము అనే దానికి ఉదాహరణ నేను అందుకని మీకు నా వయసు కూడా చెప్పాను. ఓకే, ఇంకో 50 ఏళ్ళైతే కానీ నేను ఇలా చెప్పగలను అనే ధైర్యం నాకు, ఎందుకంటే ఆ ధైర్యాన్ని నాకు ఇది కలిగించింది, మన శాస్త్రాలు కలిగించేది. కాబట్టి
ఇవందరూ కూడా మీరు అనుకోవచ్చు, ఇంకా చివరికి వచ్చేసాము, 60 ఏళ్ళు దాకా 70 ఏళ్ళు దగ్గరకు వచ్చాము, మనకు అయిపోయింది. భగవంతుడు అదే చెప్పారు, మీరు కొంచెం చేసిన చివరి నిమిషంలో కొంచెం చేసినా కానీ మిమ్మల్ని భయం తొలగిస్తుంది, ఎటువంటి భయపడవలసిన పని లేదో చెప్పారు. కాబట్టి మీరు చేయాల్సింది, ఎవరో ఒకరు దేవుడు, వేరే వారి దేవుడు కాదు, అలా వద్దు. ఈ ప్రపంచంలో ఏంటంటే ఇలా అనేక మంది భగవంతులు ఉంటారు. మనం మనస్సుని ఎవరు స్థిరంగా ఉంచగలుగుతారో వారే మనకు భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తారు, శ్రీకృష్ణుడు నన్నే పూజించండి అని చెప్తారు. కానీ ఆ భగవంతుడు అన్ని రూపాలు విశ్వరూపం చూపించినప్పుడు ఉన్నాయి, అన్ని రూపాలని కూడా అర్జునుడు చూడగలిగాడు. కాబట్టి మనం ఏ రూపాన్ని పూజించినా అదంతా కూడా భగవంతుడిలోనే ఉంది. కాబట్టి ఒక దేవుడిని మనం పూజిస్తే మంచి జరుగుతుంది, ఒక దేవుడిని పూజించకపోతే ఇలా అలా కాదు. ఏదైనా మనకు మానసిక ప్రశాంతత ఇవ్వాల్సిందే. అది మీకు ఎక్కడ దొరుకుతుందో మీరు అక్కడ చూసుకోండి. అది ఒక్కొక్కరి దగ్గర దొరుకుతుంది. మీరే పూజిస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుందని మీకు ఎవరైనా చెప్తే అది తప్పు. అలా ఉండదు. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. ఇది ఏమైనా కానీ నేను ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో చిన్న చిన్న తప్పులు కానీ ఉన్నట్లయితే పెద్ద వరుస మీరు అందరూ క్షమించండి. ఎప్పుడైనా మీరు భగవద్గీత వీడియోలు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. భగవద్గీతను చాలా దగ్గరగా మనుషులకు దగ్గరగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు అందులో చూసి మీరు ఇంకా ఏమైనా మంచి మంచి విషయాలు నాకు సలహాలు కూడా ఇస్తే అలా కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఈ ప్రయాణం ఇలాగే ముందుకు సాగాలని, మీలాంటి పెద్దల వారి ఆశీస్సులన్నీ నాకు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. శ్రీపదం శ్రీపదం అక్కడ కూడా అదే శ్రీపదం అని ఎందుకు పెట్టామంటే మనం ఏది నడిచినా శ్రీ అంటే మంచి మార్గంలో నడవడానికి ఉపయోగపడాలి అనేటువంటిది. కాబట్టి తెలిసి మనుషులు ఎవ్వరూ తప్పులు చేయరు. ఆ పరిస్థితులు అలా చేయిస్తాయి. ఆ పరిస్థితుల నుండి మనం దూరం జరిగేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదైనా చెడు జరుగుతుంది మనకంటే దూరం జరగాలి. మనల్ని ఎవరో చేతగాని వారు అనుకుంటారు అనేటువంటి భావనకు మనం పోయామంటే ఆ పరిస్థితిలో మనం ఎదుర్కొంటాం. ఆ సమస్య మనం పోయాల్సి వస్తుంది తర్వాత. ఇది మా అనుభవం. అందరికీ నమస్కారం. చక్కని ఆచరణలో మీరు స్వీకరించి ఇంతమందికి మీరు ప్రసాదంగా పంచిన ఈ దినం సుదినం ఎంతో ఓపికతో విన్నారు. ప్రతి ఏటా కూడా డిఫరెంట్ కోణాల్లో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. అయితే మన గురువులైనటువంటి శేషాచార్య గారు ఈరోజు రాలేకపోయారు. అది ఆ లోటు ఎవరు భర్తీ చేస్తారు గురువు గారు అని నేను పదే అడిగాను. మీరే చూసుకుంటారు, చక్కగా చేస్తున్నారు కదా, పాటలు పద్యాలు శ్లోకాలు అవి ఏం కాదు, బాగా జరుగుతున్నారని. అయితే ఆయన ఆశీస్సులు భీమా శ్రీనివాసరావు గారి ద్వారా మనకు అందినాయని నేను నమ్ముతున్నాను.